హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. సరే వాక్యం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. 16వ వచనం అండి. క్షమించండి. 16 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా! ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఏంటంటే సందర్భం దేవుడు మానవుని సృజించినప్పుడు మొదట ఆదామును సృష్టించాడు. పురుషుడిని సృజించి తర్వాత పురుషుడికి గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తయారు చేశాడు. అవునా? అయితే దేవుడు వారిద్దరికి ఏం చెప్పాడంటే మీరు ప్రతి వృక్ష ఫలమును తినమన్నాడు. అవునా? మంచి చెడ్ల తెలివినిచ్చిన దాన్ని తినొద్దు అన్నాడు దేవుడు. అయితే వీరేం చేశారు? మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షం కాకుండా క్షమించండి. జీవవృక్ష ఫలం కాకుండా మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలం వారు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవుడు మానవునికి ఒక ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు ఆయన. ఏమిచ్చాడండి? ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చాడంటే దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడాయన. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి కుమార్తె కాలేజీకెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు గానీ, తండ్రి అనేక కండిషన్‌లు పెడితే, తండ్రి కుమార్తెను ప్రేమిస్తున్నాడా? లేతే ఖండిస్తున్నాడా? ఖండిస్తున్నాడు. అంటే కుమార్తె కుమార్తె మీద నమ్మకం లేదు. అంటే ప్రేమను కనుపరచట్లేదు. ప్రేమను చూపించట్లేదు. ఎప్పుడైతే పిల్లలకి స్వాతంత్రాన్ని తల్లిదండ్రులు ఇస్తారో వాళ్ళకి, పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు వారికి కూడా అర్థమవుతది. లేదు ఒక సందర్భం వచ్చాక అలాగే ఖండిస్తే, ఒక సందర్భం వచ్చాక పిల్లలకి ఏం అర్థమవుతదంటే, నా తండ్రి శాడిస్ట్ అనే ఒక ఫీలింగ్‌కొస్తారు. అవునా? వారు పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో పిల్లలకే డౌటొస్తది. ఈ సందర్భంలో చూసుకుంటే దేవుడు మానవునికి ఎంత కృపనిచ్చాడంటే, ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఏ వృక్ష ఫలం ఎంచుకుంటావని దేవుడు మానవునికి వదిలేసాడాయన. విడిచిపెట్టాడు. కానీ చివరికి మానవుడు ఏమి ఎంచుకున్నాడు? తనకు నచ్చింది ఎంచుకున్నాడు. ఈ సందర్భాన్ని తీసుకుంటే మానవులుగా మనం కూడా కొన్నిసార్లు దృష్టి ఉంచలేకపోతాం. ఒక సందర్భంలో తీసుకుంటే ఇది దృష్టి లోపం అంటారు. ఏ లోపం అండి? దృష్టి లోపం. దృష్టి లోపం ఉన్నప్పుడు మానవుడు ఎటైనా వెళ్ళిపోవచ్చు. మానవుడు ఎటైనా వెళ్ళొచ్చు. దృష్టి లోపం ఉన్నప్పుడు. చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కువసేపు ఒక 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదివిన తర్వాత ఎక్కువసేపు మనం దృష్టి ఉంచలేకపోతాం. ఒక 2, 3 నిమిషాలకే బైబిల్ 2 అధ్యాయాలు అయిన తర్వాత, 3 అధ్యాయాల తర్వాత చదవబుద్దయ్యేది. అంటే దృష్టి నిలపలేకపోతున్నాం. ప్రతి మానవుడికి ఉన్న సమస్య ఇదే. బైబిల్ అనే కాదు, ఏ పని మీదైనా సరే దృష్టి నిలపలేకపోతున్నాం. దృష్టి ఉంచట్లేదు. ఇది తీసుకుంటే ప్రతి పనిలోని ఎందుకు దృష్టి మానవుడు ఉంచలేకపోతున్నాడంటే, ఎంచుకోలేకపోతున్నాడు ఒక పనిని. ఏది ఎంచుకోవాలో జీవితంలో తెలియనప్పుడే సమస్యలొస్తాయి. అక్కడ ఆదాము, అవ్వ సమస్య కూడా అదే. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. మొదట ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతదండి. ఏమి మారదు. మొదట ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతది. ఏది మారదు. కానీ ఆదాము, అవ్వ తప్పు చేయడం వల్ల మానవాళందరికీ పాపమొచ్చింది. సంక్రమించింది వారసత్వ పాపం వల్ల. ఇప్పుడు యేసు ప్రభు కృప ద్వారా ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా! ఆయన నీతి ఎంతగా ఇచ్చాడంటే మానవుడు ఊహకందది. ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. అంత అద్భుతమైన కృపను ఇచ్చాడు. ఆ కృప అర్థమవుతుంటే ఎదుగుదలేటో అనుభవిస్తాడు మనిషి. కృప అర్థమైతే. కృప అర్థమవుతున్న కొలది ఎదుగుదల అనుభవిస్తారు. కృప అధికంగా వచ్చినప్పటికీ మానవుడు తీసుకోలేడు. కృప అంత అద్భుతంగా, అద్భుతంగా ఉంటది. దేవుడు అంత కృపను మానవుని యేడల చూపించాడు. ఈ సందర్భం తీసుకుంటే మానవుడు ఇంకేం చేస్తాడంటే, దేవుడిని అంగీకరించిన తర్వాత కూడా దేవుని చిత్తాన్ని ఎదుగుతాడు. ఏమి ఎదుగుతాడండి? దేవుని చిత్తాన్ని. గడచిన దినాల్లో సంఘాల్లో ఉండిన వారికి తెలుస్తది. దేవుడి చిత్తం ఏంటి? మీరు ప్రార్థన చేయండి. నా యెడల దేవుడి చిత్తం ఏముంది? నా ఉద్యోగం యెడల దేవుడి చిత్తం ఏముంది? మా కుమార్తె యెడల
దేవుని చిత్తం ఏముంది? మా పిల్లల యెడల దేవుని చిత్తం ఏమైందని చిత్తాన్ని ఎతికారు. కానీ చిత్తాన్ని ఎతికినప్పటికీ అర్థం ఏంటంటే, సమాధానం అంటే జవాబు ఏంటనేది మానవుడు ఎతుక్కుంటాడు. ఇది దేవుడికి ఇష్టమేనా? దేవుడికి ఇష్టకరమైందేనా? ఇది దేవుడి చిత్తమేనా? అనేక మంది దగ్గరికెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, ఇవన్నీ చేశారు. ఎంతమంది చేశారండి? గడిచిన దినాల్లో అందరూ చేసిన వాళ్ళే. ఎందుకొస్తదంటే ఈ జవాబు, ఈ ప్రశ్న, యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం చూడమో, ఎంచుకోమో, ఇలాంటి ప్రశ్నలొస్తాయి. ఇది దేవుడి చిత్తమేనా అని. మన జీవితంలో దృష్టి ఎప్పుడైతే యేసు ప్రభు వైపు నిలుపుతామో, ఉంచుతామో, ఆయన మీద దృష్టి ఉంచుతామో, మన జీవితంలో మనం ఏ పని చేసినా దేవుని చిత్తమే. హల్లెలూయా! ఎందుకంటే యేసు ప్రభువే ప్రాముఖ్యమండి. యేసు ప్రభు కృప ద్వారానే మనం సంఘంలోకి రాబడ్డం. ఆయన ఎంచుకున్నాడు మనల్ని. ఎవరిని ఎంచుకున్నాడండి? మనల్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయనని ఎంచుకొని నీతిమంతుడు, నీతిమంతురాలుగా మనల్ని చేశాడాయన. చేశాడు కాబట్టి ఇంత కృపనిచ్చాడాయన. కృపనిచ్చిన తర్వాత మనం ప్రతిదినము, ప్రతి క్షణం ఆయన కృపను గురించి తెలుసుకోవాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు మానవుడికి. కానీ ఏమి ఎంచుకోవాలో ఇప్పటికి తెలియట్లేదు. చూడండి, పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పేర్లు పెట్టినప్పుడు ఈ పేరు కరెక్టే కాదా? లేదంటే ఇంకా పిల్లల ఉద్యోగ విషయంలో ఈ ఉద్యోగం కరెక్టా కాదా? అంటే ఒక కన్‌ఫ్యూజన్ అనమాట. ఏం చేయాలో తెలీదు. కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళినప్పుడు జవాబనేది దొరకట్లేదు మనిషికి. ఎప్పుడు దొరుకుతదంటే ఎంపికనేది తెలియదు ప్రాముఖ్యంగా. మనం దృష్టి దేని మీదైతే నిలుపుతామో మన ఎంపిక అదే అవుతది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? మన దృష్టి ఏదైతే ఎక్కువగా చూస్తామో అదే మన ఎంపిక. ఇప్పుడు చూడండి, కొత్త కొత్త మొబైల్స్ వచ్చాయి. అవునా? కొత్త కొత్త మొబైల్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల ఆ ఫోన్‌లో ఉన్నదే మనిషి చేస్తాడు బయటికి. కొత్తగా చేయడానికి ఏముంది? అందుకే మొబైల్స్ ఎక్కువ చూడకూడదు. ఏదైతే మొబైల్‌లో చూస్తామో ఎక్కువగా మానవుడు అలాగే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఎంచుకుంటున్నాడు మనిషి. మన దృష్టి ఎప్పుడైతే దేని మీదకైతే ఎళ్తదో అదే ఎంచుకుంటాడు మనిషి. ప్రత్యేకంగా ఇంకేం ఉండదు. అలాగే దేవుని చిత్తం ఏంటి నా ఎడల అన్నప్పుడు, యేసు ప్రభుని చూసినప్పుడు అదే మన చిత్తం. మన జీవితంలోని ఆయన చూస్తున్నంత కాలం మన జీవితంలో ఏం చేసినా దేవుని చిత్తమే. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు తన కుమారుడిని మనకిచ్చాడాయన. దేనికిచ్చాడండి? దేవుడు తన కుమారుడిని మానవుడికి అనుగ్రహించాడు. అనుగ్రహించి కుమారుడిని ఎంతగా మహింపరుస్తామో దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. ఇదే జవాబండి. ప్రతిదానికి ఇదే జవాబు. ఎప్పుడైతే మన జీవితంలో యేసు ప్రభువుని ఎంచుకుంటామో ప్రతిదానికి జవాబొస్తది. హల్లెలూయా! జీవితం అంటే ఏటో అర్థమవుతది. అంతవరకు అర్థమవ్వదు మనిషికి. అర్థం అవ్వలేనప్పుడు మానవుడు ఇలా ఎతుక్కునే ఉంటాడు. ఇది కరెక్టా కాదా? ఇంకా దేవుడిని నమ్మిన తర్వాత కూడా ఇది కరెక్టా కాదా? ఇంకా ఇంకా ఆలోచిస్తే మనుషుల దగ్గరికెళ్తారు. దేవుడి గురించి అర్థం అవ్వలేనప్పుడు మనుషుల దగ్గరికెళ్తారు. మనుషుల దగ్గరికి ఎళ్లి ఎతుకుతారంటే దేవుడి చిత్తమా కాదా అని. ఎందుకు ఇది ఇన్ని సార్లు చెప్తున్నానంటే, యేసు ప్రభు కోసం ఎంతగా తెలుసుకుంటామో, ఎంతగా ఆయనతో సమయం గడుపుతామో, మన జీవితంలో మనం ఏం చేయాలో తెలిసిపోద్ది. హల్లెలూయా! ఖచ్చితంగా తెలుస్తది. దేవుడు అంత కృపనిచ్చాడు. అలాగే ఒక సందర్భం చూద్దాం చూడండి. దేవుడు అనేక కథలుంచాడు. ఒక కథను చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. 10:38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. హల్లెలూయా! ఎవరున్నారండి? మరియా అనే సహోదరి ఉండెను. ఇది గడిచిన వారం దేవుడు మనకు నేర్పించాడు. ఒక్క కథలో దేవుడు అనేక మర్మములు దాచుంచాడు. హల్లెలూయా! దేవుడు ఒక్క వాక్యం ద్వారానే మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. ఈ కథలో చూడండి, మొదటి నుంచి చదువుతాను చూడండి. అంతటి వారు పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త ఏం చేస్తుందండి? చూడండి, మార్త అనే ఒక స్త్రీ తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి, మార్త ఎన్ని పనులు పెట్టుకుందని?
విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతుంది. ఏ మానవుడైనా విస్తారమైన పనులు పెట్టుకుంటే ఎప్పుడో తొందర వస్తది. హల్లెలూయా! మనిషి ఎందుకు తొందరపడతాడంటే, ఒక పని మీద నిలకడ అంటే ఆమె చేసింది తప్పు అనట్లేదు. ఏమి ఎంచుకున్నదనేదే ప్రాముఖ్యం. యేసుప్రభు వారి సందర్భంలో అదే నేర్పిస్తారు. ఇక్కడ మార్త అనేక పనులు పెట్టుకొని తొందరపడుతుంది. తొందరపడడం వల్ల చివరికి ఏ మాట వచ్చిందో చూడండి. ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. యేసు ప్రభుతో మాట్లాడుతుంది. ప్రభువా, ఇంత పనుంది. మరి మా సహోదరుని పంపించండి. నాకు సహాయం చేస్తది అన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియ ఉత్తమమైనదని ఎంచుకుంది. ఇక్కడ ఏమనుందండి? ఏర్పరచుకొనిను ఉంది. అవునా? ఎంచుకుంది తను. ఏం ఎంచుకుందండి? ఆయన పాదముల యొద్దుండి ఆయన మాటలు వినడం అనేది ఎంచుకుంది. ఎప్పుడైతే ఎంచుకుంటారో ఎంపికను బట్టే ఫలం ఉంటది. హల్లెలూయా! ఎంపిక బట్టే ఫలం ఉంటదండి. ఈ సందర్భం ఏంటంటే ఈ కథలో ప్రాముఖ్యంగా ఎవరెవరు ఉన్నారండి? మార్తా, మరియ, యేసుప్రభు. అవునా? అయితే మార్త అనేక పనులు పెట్టుకొని తొందరపడుతుంది. మరియ అయితే ఆయన పాదముల యొద్దుండి వాక్యం వింటుంది. ఆయన మాటలు వింటుంది. ఇక్కడ మార్త చేసింది ఆమె తప్పేం కాదు. ఇద్దరు కరెక్ట్‌గానే చేస్తారు. మార్త కరెక్టే, మరియ కరెక్టే. ఇద్దరు సరైన పనే. కాకపోతే అనేక పనులు ఎవరు పెట్టుకున్నారు? మార్త పెట్టుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏమి ఎంచుకున్నామనేదే దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే స్త్రీలకి అనేక పనులుంటాయి ఇంట్లోని. అవునా? ఇది ఒక కుటుంబంలో ఒక వంట సందర్భం. అవునా? వంట చేసేటప్పుడు ఎంత పనుంటదో స్త్రీలకి తెలుసు. ఎంత పనుంటదో. ఒకరికొకరు సహాయం చేసుకొని ఎళ్తారు. అవునా? ఇక్కడ అంత పనిలో పెడుతున్నప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఏమి ఎంచుకోవడం ప్రాముఖ్యమైనది ఏంటనేది దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా! మరి చూడండి, మరి మా జీవితంలో అనేక సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఏమి ఎంచుకోవాలనేది మాకు తెలియట్లేదు అన్నదానికి కూడా దేవుడు బైబిల్‌లో జవాబుంచాడు. హల్లెలూయా! ప్రతి మానవునికి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా! ఎంతమందికున్నాయండి కష్టాలు? అందరికీ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులున్నాయి. ఈ భూమి మీద మానవుడు ఎళ్తున్నంత కాలం కష్టాలు, సమస్యలు గుండా వెళ్తుంటాడు. ఎన్ని కష్టాలు గుండా, ఎన్ని సమస్యలు గుండా ఎళ్ళినప్పటికీ ఏమి ఎంచుకున్నామనేదే ప్రాముఖ్యం. హల్లెలూయా! ఆ ఎంపికని బట్టి మన ఫలం ఉంటది. మన ఎంపిక సరైంది కాపోతే ఫలము మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చూడండి, చాలామంది ఇది దేవుడి చిత్తం వల్లనే జరిగింది. దేవుడు నేను చిత్తం కనుగొన్నాను. ఇలా జరిగిపోయింది. అయ్యో! ఏటని అంటారు. అవునా? దేవుడి చిత్తాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరినో అడిగాను. కానీ ఇలా జరిగింది ఇది. అక్కడ దేవుడి చిత్తం ఏం జరగలేదు. ఏం జరిగింది? తన ఎంచుకున్న వ్యక్తి ఎంపికది. అందుబట్టి ఆ ఫలం వచ్చింది. అవునా? యేసు ప్రభుని దృష్టుంచితే, ఎంచుకుంటే ఖచ్చితంగా దేవుడి చిత్తం జరుగుతది. హల్లెలూయా! యేసు ప్రభుని చూస్తే మన జీవితంలో అన్ని ఫలాలు మంచి ఫలాలే కనబడతాయి. యేసు ప్రభుని చూడకపోతేనే వేరే ఫలాలొస్తాయి. హల్లెలూయా! ఇక్కడ చూడండి, మరి మానవుని జీవితంలో సమస్యున్నప్పుడు, ఇబ్బందున్నప్పుడు మరి ఎలాగ ఏం చేయాలి? మరెలా ఎంచుకోగలం? కష్టాలే కనబడతాయి కదా! సమస్యలే కనబడతాయి కదా! ఇబ్బందులే కనబడతాయి కదా! మరి ఆ సమయంలో ఎంచుకోలేం కదా! మనసంతా కష్టం వైపే ఉంటది. ఇప్పుడు చూడండి, అనారోగ్య స్థితి వచ్చిందనుకోండి. మనసు ఎటువైపు ఉంటది? ఎటువైపు ఉంటదండి? అనారోగ్యం మీదే ఉంటది. అవునా? కష్టం వచ్చినప్పుడు కష్టం మీదే ఉంటది. ఎందుకెళ్ళిపోతుంటదంటే మనసు ఎంచుకుంటున్నాం. ఎంచుకున్న దాన్ని బట్టి ఎళ్ళిపోద్ది. మానవుడు దేనికైతే ఎక్కువగా ఎంచుకుంటాడో అటే ఎళ్ళిపోతాడు. ఆ ఫలం కనబడతది. ఎంపికనేది జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఇది మొట్టమొదటిసారిగా మొదటి ఆదాము జీవితంలో జరిగిందది. మొదటి ఆదాము దేవుడు చెప్పిన మాట కాకుండా వేరేది ఎంచుకున్నాడు. అవునా? అందుకు మానవాళందరికీ ఇదొచ్చింది. పాపం సంక్రమించింది. యేసుప్రభు కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. సరే చూద్దాం. ఇప్పుడు కష్టంలో కూడా ఎలా ఎంచుకోవాలో ఎలా తెలుస్తదనేది కీర్తనలు 27వ అధ్యాయం తీయండి. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. 27:4.
యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. హల్లెలూయా! ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడండి? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను దాన్ని వెదకుచున్నానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం వరం అడిగాడో చెప్పలేదు. అవునా? ఏం వెదకుతున్నాడో కూడా చెప్పబడలేదు. వాక్యాలు ఇలాంటి ప్రశ్నలొచ్చినప్పుడు అసలు ఇందులో ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయం అంతా చదివితే యేసుప్రభువే ఉంటారు. హల్లెలూయా! దావీదు ఎల్లప్పుడూ యేసుప్రభువునే ఎతుకుతాడండి. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యారు. ఎవరు హృదయానుసారుడండి? దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుని హృదయానుసారుడు ఎప్పుడు ఆయన్నే వెతుకుతాడు. మరి దావీదెవరు? దావీదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి. మొదట పెద్ద రాజేం కాదు, పెద్ద లీడర్ కూడా కాదు. గొర్రెలు కాచుకునే ఒక సాధారణమైన మనిషి. అలాంటి మనిషి దేవుని హృదయానుసారుడు అయిపోయాడు. దేవుని చేతే ఒక బిరుదు పొందుకున్న వ్యక్తి అయిపోయాడు. సాధారణమైన మనిషే, గొప్ప వ్యక్తి కాదు, ఇంజినీరు కాదు, డాక్టరు కాదు. గొర్రెలు కాచుకున్నవైతే అందరికీ చిన్న చూపే. అవునా? అలాంటి చిన్న చూపు కలిగిన వ్యక్తిని దేవుడు ఎంచుకుంటాడు ఎప్పుడు. దేవుని విధానాలు మానవునికి ఎప్పటికీ అర్థం అవ్వవు. దేవుని ఆలోచన విధానం వేరు, మానవుని ఆలోచన విధానం వేరు. యేసుప్రభు ఎక్కడ జన్మించారండి? పశువుల పాకలో జన్మించారాయన. ఆయనేమో రాజుగా, మెస్సయ్యగా వస్తాడని యూదులు చూశారు. రాజు అంటే ఎక్కడ జన్మిస్తారండి? రాజుల కుటుంబంలో జన్మించాలా? ఆయన ఎక్కడ జన్మించారు? పశువుల పాకలో జన్మించాడు. ఈ విధానం మానవుడికి అర్థం అవ్వట్లేదు. ఇంకా బైబిల్‌లోని వాక్యాలు చూస్తే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. దేవుని కృపణ గురించి తెలుసుకుంటేనే దేవుని విధానం అర్థమవుతది. దేవుడు పనిచేసే విధానం అర్థమవుతది. దేవుడిని చూడండి ప్రాముఖ్యంగా. యేసుప్రభువుని ఎంచుకుంటే అన్నీ అర్థమవుతాయి. యేసుప్రభువుని ఎంచుకోకపోతే ఏమీ అర్థమవ్వదు. హల్లెలూయా! ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా గట్టిగా చెప్తున్నామంటే, జీవితంలోని అతి విలువైన వారు, అతి ప్రాముఖ్యమైన వారు యేసుప్రభే. ఆయన ఆయన్ని ఎంతగా మనం ఎంచుకుంటామో మన జీవితంలో అంతగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ఇక్కడ చూద్దాం. దావీదు ఏం చెప్తున్నాడో చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దావీదు ఎతుకుతున్నాడండి. వెతుకుతున్నాడు. దావీదు జీవితంలోని ఎప్పుడూ వెతుకుతూనే ఉన్నాడు. దావీదు పరిస్థితి కూడా ఆ సమయంలో ఏం బాలేదు. ఇప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఎలా వెతకాలి, ఎలా ఎంచుకోవాలి అన్నారు కదా! దావీదుకు పరిస్థితి కూడా బాలేదు ఇక్కడ చూడండి. రెండో వచనం 27:2. నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. ఎవరొచ్చారండి? దావీదు శరీర మాంసం తినుటకు ఎవరొచ్చారు? దుష్టులొచ్చారంట. అవునా? దావీదుని బాధించడానికి శత్రువులొచ్చారు. అంటే దావీదుని ఎప్పుడు శత్రువులు వెంటాడారు. హల్లెలూయా! జీవితంలోని అనేక బాధలు పడ్డాడు దావీదు. ఎప్పుడు జీవితంలోని ఎప్పుడు సుఖంగా ఎళ్ళలేదండి దావీదు జీవితం. ఎప్పుడూ కష్టాలే. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు దావీదు. చిన్నప్పుడే కుటుంబస్తులే బయటికి పెట్టేశారు. బయటికి పెట్టడం అంటే అన్నదమ్ముల్ని మంచి హోదాలో తండ్రి ఉంచి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చేవాడు యుద్ధ సైనికులుగా. దావీదుని చిన్నోడని గొర్రెల కాపరి కింద పంపించారు. హల్లెలూయా! గొర్రెల కాపరి కింద పంపించితే దాని అర్థం ఏంటి? విలువ లేదు దావీదుకి. అంటే అర్థం యెషయా వస్తాడు. యెష్షయి తండ్రి సమూయేలు వస్తాడు. ప్రవక్త ఎవరొస్తారండి అభిషేకించడానికి? సమూయేలు వస్తాడు. దేవుడు చెప్తాడు ఇల్లు. నేను ఒక రాజుని ఎంచుకోబోతున్నాను ఇల్లు అన్నప్పుడు కుటుంబం దగ్గరికి వస్తాడు. వచ్చి యెషయని అడుగుతాడు సమూయేలు. యెషయని ఏం అడుగుతాడంటే, సమూయేలు ఏరి నీ కుమారులు లేరన్నప్పుడు ఇదిగో అన్నప్పుడు అభిషేకిస్తాడు పెద్దోడికి. పెద్దోడికి అభిషేకించినప్పుడు దేవుడు చెప్తాడు ఇతను కాదని. మళ్ళీ రెండో వ్యక్తిని అభిషేకించినప్పుడు ఇతను కాదంటాడు. మూడో వ్యక్తిని అభిషేకించినాడు ఇతను కాదంటాడు దేవుడు. అయితే ఇంకా సమూయేలు అనుకుంటాడు ఇంక వీళ్ళందరూ హైట్, పర్సనాలిటీ బావుంటది. చివరికి ఇంకో వ్యక్తి వస్తాడు. తన హైట్ బావుంటది. అయితే ఈ వ్యక్తి అయ్యి ఉంటాడేమో అని అభిషేకించడానికి వెళ్తే దేవుడు ఏమంటాడంటే, మనుషులు పైరూపాన్ని లక్ష్యపెడతారు. నేను హృదయాన్ని లక్ష్యపెడతానని దేవుడు చెప్తాడు. హల్లెలూయా! దేవుడు ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. పైరూపాన్ని చూడడు. ఎప్పుడు జీవితంలో మర్చిపోకండి ఇది. పైరూపాన్ని ఎప్పుడు చూడకండి. దేవుణ్ణి చూడండి. హృదయాన్ని చూడండి. హల్లెలూయా! దేవుని విధానం అది. హృదయం చూడడం అనేది దేవుని విధానం అది. దేవుని విధానంలోకెళ్తే దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుస్తది. పైరూపాన్ని చూస్తే అది మీరే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! అక్కడ సమూయేలుకి దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న యెష్షయి కొడుకుల్లో దావీదు ఉండడు. వీరే నీ కొడుకులా అన్నప్పుడు సమూయేలు యెష్షయిని అడిగినప్పుడు, అవును ఈరే కొడుకులా అని అంటాడు.
లేదు ఇంకొకడు ఆఖరోడు ఉన్నారంటారు. చివరికి లాస్ట్‌లో చెప్తారు పాపం దావీదు కోసం. చివర్లో చెప్తారు దావీదు. అంటే అర్థం ఏంటి? దావీదుకి విలువుందా? ఎక్కడో ఉన్నాడులే గొర్రెలు కాచుకుంటాడనేసి యెషయి దావీదు కోసం అలాగా వివరణ ఇస్తాడు. అప్పుడు సరే ఆ వ్యక్తినే నేను అంతవరకు వెయిట్ చేస్తానంటాడు. ఎవరు? సమూయేలు. నీ చిన్న కుమారుడు వచ్చిన నేను ఉంటాను ఇంట్లోనే తీసుకురా అని కబురెట్టి పంపిస్తారు. దావీదు వస్తుంటాడు నడుచుకొని. దావీదు చూస్తే చిన్నోడు. అవునా? అంత పర్సనాలిటీ లేదు. చాలా చిన్నోడు, గొర్రెలు కాచుకున్నోడు, ఏమీ తెలీదని వస్తుంటాడు. మనుషులందరూ చూస్తుంటారు. ఇతను కాదేమో అనుకుంటారు. అప్పుడు దేవుడు సమూయేలుకి చెప్తాడు ఆ వ్యక్తే అని. అక్కడ ఓ మాట రాయబడి ఉంటది. చక్కటి నేత్రములు గలవాడని. అంటే దేవుడు ఎంచుకున్నాడు ఆ వ్యక్తిని. ఎవరిని? దావీదుని ఎంచుకున్నాడు. వెంటనే సమూయేలుకి దేవుడు చెప్తాడు. నేను ఎంచుకున్న వ్యక్తి అతనే అని. వెంటనే వెళ్లి సమూయేలు అభిషేకిస్తాడు. హల్లెలూయా! దేవుడి విధానం ఇది. దేవుని విధానాలు అర్థమైతే దేవుడు పనిచేసే విధానం అర్థమవుతుంది. దేవుడి విధానం తెలియకపోతే దేవుడు పనిచేసే విధానం కూడా తెలీదు. దేవుడు మానవుల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు ఎప్పుడైతే దావీదుని ఎంచుకున్నాడో, దావీదు తన కుటుంబం దగ్గర నుంచి ఎంచుకున్న తర్వాత నుంచి కూడా దేవుడంటే ఎప్పుడు పిచ్చే దావీదుకి. హల్లెలూయా! దేవుడంటే ఎప్పుడు పిచ్చే. దేవుడి విషయంలో ఎవరు మాట ఇసిరినా, ఎవరొచ్చినా అస్సలు ఊరుకోడు. అంత పౌరుషం కలిగిన వాడు దావీదు. గొలియాతు వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడు ప్రజల మీద మాట ఇసిరినప్పుడు, అప్పుడు దావీదు ఒక్కడే మాట్లాడతాడు ధైర్యంగా. సున్నతి లేని ఫిలిష్తీయుడెంత నా ముందు నా దేవుడిని అంటాడని వెళ్తాడు. అవునా? హల్లెలూయా! సరే ఇక్కడ చూడండి. 27వ అధ్యాయం 2వ వచనం. నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. ఎవరు కూలారు ఇప్పుడు? గొలియాతు వస్తున్నాడు. అవునా? గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు ఎవరు పడగొట్టారు? దావీదు పక్షాన ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. అవునా? ఎవరిని ఎంచుకున్నాడు దావీదు? దావీదు యేసుప్రభుని ఎంచుకున్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా త్రొట్టిల్లి కూలాల్సిందే. హల్లెలూయా! దావీదు ఎన్ని కష్టాలున్నా ఇక్కడ వెతికింది కూడా ఎవరిని ఎతికాడు? యేసుప్రభుని ఎతికాడు. తనకు తెలుసు తన కష్టంలో కూడా దేవుడు లేవనెత్తివాడని. ఎటువంటి శత్రువు వచ్చినా సరే కూల్చువారెవరు శత్రువుని? ఆయన కదా! దావీదు పనేంటి? యేసుప్రభుని చూడడమే. యుద్ధము యెహోవాది. మనుషులది కాదు. దూరిపోకండి. మేము యుద్ధాలను చేయగలమంటే ఎటెళ్ళిపో యుద్ధం మనది కాదు యెహోవాది. హల్లెలూయా! ఆయన యుద్ధం అన్నప్పుడు మనం ఆయన్ని చూస్తే సరిపోద్ది. ఆయన చేస్తాడు యుద్ధం. దావీదు జీవితంలో అదే జరిగింది. ఇక్కడ చూడండి 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీగా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయముతో నా హృదయం నీతో అనెను. చూసారా? ఏం మాట్లాడుతున్నాడు దావీదు? నా సన్నిధి వెతకుడని నీవు సెలవీగా యెహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయం నీతో అనెను. చూసారా? హృదయం మాట్లాడుతుంది. దావీదు హృదయం. సన్నిధి వెతికాడండి. ఏం వెతికాడు? ఎవరిని వెతికాడు? యేసుప్రభుని వెతికాడు. వాక్యంలో ఉంది. చూడండి ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక తీయండి ఒకసారి. పన్నెండో అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. క్షమించండి 11వ అధ్యాయం 6వ వచనం. 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనటు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా! ఏముందండి? చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనటు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఏం వెతికాడండి దావీదు? యేసుప్రభుని ఎతికాడు. ఫలము దయచేవారు ఎవరు? ఆయన కదా. ఆయన యొద్దకు మనం వస్తున్నప్పుడు, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన వెతికితే ఫలం ఇచ్చేవాడు ఆయన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయించారు. విశ్వాసం ఎవరు ఇప్పుడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఎలా వస్తుంది మరి ఇప్పుడు? యేసు ప్రభుని గురించి వింటే వస్తుంది.
ఆయన వస్తాడు మన జీవితంలోకి. హల్లెలూయా! ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటాం, మన జీవితంలో ఆయన పని చేస్తాడు. ఆయన చూసినప్పుడు ఏం జరుగుతది చూడండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను గదా! నేను రాయించానా? దేవుడు రాయించాడని. నా సొంత మాట కాదు కదా! దేవుడే రాయించాడు. ఇప్పుడు దావీదు ఎవరిని వెతికాడు? యేసు ప్రభువుని వెతికాడు. హల్లెలూయా! జవాబు దొరికిందండి. ఆయన్ని వెతికితే ఖచ్చితంగా జీవితంలో ఫలం కనబడతది. దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు ఏనాడు మనల్ని విడిచిపెట్టలేదు. తన్ను వెదకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను గదా! నమ్మాలి. దేవుడిని యేసుప్రభుని గురించి ఎంతగా తెలుసుకుంటామో, దేవుడిని ఎల్లప్పుడూ నమ్ముతూనే ఉంటాం మనం. యేసుప్రభుని గురించి తెలుసుకుంటే, జీవితంలో ఏమి ఎంచుకోవాలో తెలుస్తది. హల్లెలూయా! యేసుప్రభుని గురించి తెలుసుకోకపోతే, జీవితంలో ఏమి ఎంచుకోవాలో కూడా తెలీదు. ఎక్కువగా మానవులకున్న సమస్య ఏంటంటే, ఇది ఉదాహరణగా వివాహం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వివాహ విషయంలో ఎక్కువ కనబడుతుంటది. ప్రాముఖ్యంగా అంటే పరిణామం, ఎంచుకునే విషయంలో. అనేకమున్నాయి. కానీ వివాహ విషయంలో కనబడుతది పరిణామం. బయటికి రాలేరెవరు. అవునా? స్త్రీలుగా అంటే పురుషులుగా గాని ఎళ్ళినప్పుడు కానీ దేవుడు ఎంత కృప గలవాడంటే అటువంటి స్థితిలోకి ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన తేగలడు బయటికి. హల్లెలూయా! అటువంటి కష్టంలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభువుని చూస్తే ఖచ్చితంగా ఆయన బయటికి తీసుకొస్తాడు. అది ఎలా జరుగుతది? ఎప్పుడు జరుగుతదని ఆలోచించకూడదు. యేసు ప్రభువుని దేవుడు చూడమన్నాడా? చూడడమే పని. హల్లెలూయా! ఆయన్ని చూడమన్నప్పుడు చూడడమే. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఆయన్ని చూస్తే బయటికి తీసుకురాగలడు ఖచ్చితంగా. దేవుడి సన్నిధిలో దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న విధానం ఏంటంటే, యేసుప్రభుని చూడమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎవరి గురించి బోధిస్తాడు? యేసుప్రభుని గురించే. ఆయన్ని చూస్తే మనకు అర్థమవుతదన్నీ. మరి ఈ జవాబులన్నీ వాక్యంలో ఉన్నాయంటే, అన్ని భాగాల్లోనే ఉన్నాయి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు జవాబులన్నీ ఉన్నాయి. హల్లెలూయా! చూడండి సంఖ్యాకాండంలో మరొకసారి చూడండి. సంఖ్యాకాండం 21 అధ్యాయం. సంఖ్యాకాండం 21 అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును దాన్ని చూచినందున బ్రతికెను. హల్లెలూయా! ఈ సందర్భం అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఈ సందర్భం ఏం జరిగిందంటే, ఇజ్రాయేలు ప్రజలు ఒక పొరపాటు చేస్తారు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మోషే ఎదుట. మరి మోషే పేరు ఎందుకొచ్చింది? మోషే ఎవరు? మోషే లీడర్. హల్లెలూయా! నాయకుడు మోషే. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన మనిషికి కూడా ఇజ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా గౌరవించాలి. హల్లెలూయా! ఇక్కడ అది ఉంది. ఆ జవాబు ఉంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇవి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అసలు వీళ్ళకి ఎందుకు ఈ స్థితి వచ్చిందో చూద్దాం. 4వ వచనం. వారు ఏదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గము సాగిపోయినప్పుడు మార్గాయశం చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఎవరికి విరోధంగా మాట్లాడారండి? దేవునికిని మోషే. దేవుడు ఒక్కడికి చెప్తే సరిపోద్ది కదా! మరి మోషే ఎందుకు వచ్చాడు? దేవుడికిని మోషేకిని. నాయకుడికి విలువిస్తే దేవుడికి విలువిచ్చినట్టు. హల్లెలూయా! లీడర్‌కి విలువిస్తే దేవుడికి విలువిచ్చినట్టు. సంఘం అందరికీ తెలియాలి ఇది. చాలా ప్రాముఖ్యం ఇది. చాలా ప్రాముఖ్యం. దేవుడి విధానాలు తెలుసుకోకపోతే జీవితంలో ఏం కనబడదు. అందరూ పరలోకం వెళ్తారు. యేసుప్రభుని నమ్మిన ప్రతి మనిషి పరలోకం వెళ్తారు. కానీ భూమి మీద వెళ్తున్నప్పుడు దేవుని విధానం తెలియాలి. మానవులుగా ఉన్నప్పుడు వాక్యం వినగా దేవుడి విధానం ఏంటి? ఎలా పనిచేస్తాడు మన జీవితంలో అది కావాలి. హల్లెలూయా! అలాగా ఆశపడాలి. యేసుప్రభుని తెలుసుకున్నాం. నిజమే సంఘానికి వస్తున్నాం. మరి దేవుడు జీవం కలిగిన వాడు. మన గురించి ప్రాణం ఇచ్చాడు. మరి ఆయన మన జీవితంలో కనబడాలి కదా! మరి నీ కష్టాలు ఎందుకు కనబడుతున్నాయి? సమస్యలు ఎందుకు కనబడుతున్నాయి? అనే ప్రశ్న రావాలి. వచ్చినప్పుడు జవాబు వస్తది. ఇక్కడ జవాబు ఉంచాడు చూడండి దేవుడు. 8వ వచనం చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా
నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఎవరు ప్రార్థన చేశారండి? మోషే ప్రార్థన చేశాడు. మోషేకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మరలా దేవుడే మోషేతో మాట్లాడతారు చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు వినండి జాగ్రత్తగా. నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఎవరు చెప్పారండి ఈ మాట? దేవుడు మోషేకి చెప్తున్నాడండి. హల్లెలూయా! అర్థమవుతుందండి? దేవుడు ఏం చెప్పాడు? దేవుడి మాటే ప్రాముఖ్యమండి. అది ఎన్నిసార్లైనా చెంబడుతుంది. చూడండి. యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇజ్రాయేలు ప్రజలు దేవుడికిని మోషేకును విరోధంగా వెళ్ళారు. విరోధంగా మాట్లాడారు. మాట్లాడిన వెంటనే దేవుడు ఏం పంపించాడు? పాములు వచ్చాయి కిందకి. పాములు వచ్చి వాళ్ళని కరిచేసాయి. ఇక్కడ మనం 9వ అధ్యాయంలో 9వ వచనంలో చదివాం. పాములు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను కరిచేస్తుంటే, బాబోయ్! ఈ బాధ తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మోషేకి చెప్పాడు. అవునా? ఇత్తడి సర్పాన్ని చేయించి చూడండి. ఇక్కడ చూడండి. 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఏం చూశారండి? నిదానించి చూశారు. దేన్ని? ఇత్తడి సర్పాన్ని. ఇజ్రాయేల్ ప్రజలకు ఏం కరిచేస్తున్నాయి? పాములు కరిచేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. అంటే ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళారు? దేవుడికి మోషేకి. అవునా? దేవుడికి మోషేకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కష్టాలు వచ్చాయి. కష్టాలతో పాములు వచ్చి కరిచేస్తుంటే దేవుడు మరలా ఆయన కృపనిచ్చి మోషేకి చెప్తున్నాడు, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎదురుగా పెట్టని. పాములందరినీ కరిచేస్తున్నాయి. మోషే ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పైకి ఇలా నిలబెట్టాడు. అవునా? ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూసారో వారే బ్రతికారు. హల్లెలూయా! ఎవరిని చూశారండి? ఇత్తడి సర్పాన్ని. ఎవరు చూశారు? ఇజ్రాయేలు ప్రజలు చూశారు. చూసిన వారందరూ బ్రతికారు. అందుకు దేవుడు ఎంత మన ఎడల కృప చూపుతున్నాడంటే, ఆయన కృపను గురించి తెలుసుకొని. ఇక్కడ ఇత్తడి సర్పం ఎవరు మరి? వివరణ ఇవ్వలేదు ఇక్కడ. ఇత్తడి సర్పం ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా! యేసు ప్రభువుని చూసిన ప్రతి ఒక్కరు ఈ భూమి మీద మనం ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా దేవుడు బయటికి తీసుకొస్తాడు నిశ్చయంగా, ఖచ్చితంగా. దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు. హల్లెలూయా! ఇజ్రాయేలు ప్రజలు పాముల చేత కరవబడి చనిపోతున్న స్థితిలో, ఇంక నా జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఇత్తడి సర్పాన్ని చూశారు. ఆ క్షణం, ఆఖరి క్షణంలో చూసిన ప్రతి మనిషి బతికాడు అక్కడ. హల్లెలూయా! ఇక్కడ రాయించి ఉంచాడు కదండి దేవుడు చూడండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఏం చూశారండి? నిదానించి చూశారు. నిదానించి చూస్తే జీవితంలో కష్టం అంతా వెళ్ళిపోద్ది. హల్లెలూయా! మరి ఎందుకు యేసు ప్రభుని చూడరు? ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందండి? యేసు ప్రభు గురించి ఎందుకు వినం? ఎందుకు యేసు ప్రభుని చూడడం? దేవుడు ఇన్ని సార్లు చెప్తున్నా ఎందుకు చూడట్లేదు? ఎందుకు చూడడంటే, ప్రతి మానవుడికి ఒక ఇది ఉంటది. ఏంటంటే అది మనిషికి ఏంటంటే బోర్ కొడతది కదండీ! బోర్. అంటే బోర్ ఎందుకు కొడతది? ఒక పని చేయగా ఇంకా దాని మీద బోర్ కొట్టి ఇంకో దాని మీదకెళ్ళిపోతాడు మనిషి. అంటే అర్థం ఏంటి? అక్కడ ఆహ్లాదకరమైనది ఏం కనిపించట్లేదు మనిషికి. ఇప్పుడు చర్చ్‌కొస్తున్నాం, వాక్యం వినమని చెప్తారు. వాక్యం వింటున్నాం. కనిపించట్లేదు ఆహ్లాదకరం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నిదానించి చూసినోడు బ్రతుకుతాడు. అవునా? నిదానించి చూడాలి. ఓపిక కలిగి నిదానించి చూడాలి. నిదానించి చూస్తే ఆయన కనబడతాడు. జీవితంలో ప్రతి కష్టం పోతది. హల్లెలూయా! మరెందుకు మనిషి నిదానంగా చూడట్లేదు? దేవుడు చెప్పినప్పటికీ, దేవుడు వాక్యంలో రాయించి ఇచ్చినప్పటికీ, దేవుడు తన పరిశుద్ధాత్మ దగ్గర బోధించినప్పటికీ ఎందుకు చూడట్లేదంటే, మానవుడు ఎంచుకోవట్లేదు. మానవుడు ఎంచుకోవట్లేదు. దృష్టి ఎటుంటదంటే, ఎంపికని బట్టే దృష్టి అటెళ్ళిపోద్ది. మన జీవితంలో ఏది ఎంచుకుంటామో దాని ఫలం కనబడతది. ఎంచుకోవట్లేదు మనిషి. ఎంచుకోవట్లేదు కాబట్టి యేసు ప్రభు గురించి వినట్లేదు. అంటే యేసు ప్రభువుని వద్దనుకుంటున్నాడు మనిషి. అంటే భూమి మీద నేను బ్రతికిగలను అని అనుకుంటున్నాడు. యేసు ప్రభు లేకుండా ఇంచు కూడా కదలలేడు మనిషి. హల్లెలూయా! అదే జవాబు. మానవుడు ముందుకెళ్ళలేడు యేసు ప్రభు లేకుండా. ఒకవేళ ఎళ్ళినా ఆయన లేకుండా కష్టాలే. ఇక్కడ చూసారా? దేవుడి మాటకు, మోషే మాటకు ఎదురుగా ఎళ్లారు. పాములొచ్చి కరిస్తాయి.
అవునా? పాత నిబంధనలో. మరలా ఎవరు కృప చూపారు? ఆయనే. ఆయన కృపనిస్తూనే ఉంటాడు మనకు. పాత నిబంధనలో కృప లేదంటే ఇగో కృపే. కృపామయుడిని చూడమంటున్నాడాయన. హల్లెలూయా! చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 అరణ్యంలో మోషే సర్పంను ఎలాగెత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా! ఎవరు ఎత్తబడవలెనండి? మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన భూమి మీదకొచ్చాడాయన. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని చూసిన ప్రతి మానవుడు బ్రతుకుతాడు ఈ భూమి మీద. దేవుడు మనందరం చూసే కృపనిచ్చాడాయన. మనందరం ఆయన్ని చూసే కృపనిచ్చాడు. ఎప్పుడైతే ఆయన్ని చూసామో బ్రతికిపోయాం. ఎప్పుడు చనిపోయాం అసల? మొదటి ఆదాము తప్పు చేయడం వల్ల పాపం ప్రవేశించి దేవుడి మాట వినలేదు. మొదటి ఆదాము దేవుడి మాట వినలేదు. అంటే దేవుడి మాట వినక ఏం తెచ్చుకున్నాడు? దేవుడు ఏ ఫలమైనా తిను, కానీ మంచి చెట్ల వృక్ష ఫలం తినొద్దన్న. కానీ అదే తిన్నాడు. పాపం ప్రవేశించింది. ఈ పాపం వల్ల మానవాళందరికి రావడం వల్ల మానవుడు చనిపోయాడు. మరలా ఎవరు బ్రతికించారు? మరలా కృపామయుడు వచ్చాడు భూమి మీదకి. ఎవరొచ్చారు? ఆయనొచ్చి మానవులందరి పాపముల కొరకు ఆయన శిలువ మీద బలియాగం జరిగింది. ఎప్పుడైతే జరిపాడు ఆయన, మనలందరిని అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతురాలుగా తీర్చాడాయన. మనకి అంత కృపనిచ్చాడాయన. ఈ దినం ప్రతిదినం ఎవరిని చూడాలి? ప్రతి క్షణం ఎవరిని చూడాలండి? గట్టిగా చెప్పండి. యేసుప్రభు పేరు. ఆయనేనండి జవాబు. ఆయన మాట పలికితే, యేసుప్రభు అని మాట పలికితే చాలు జీవితం మారిపోద్ది. హల్లెలూయా! ఆయన అంత కృప కలిగిన వాడు. మరి ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ బ్రతికారా? ఎవరు బ్రతికారు? ఇజ్రాయేలు ప్రజలందరూ బ్రతికారు. వారందరూ బ్రతికారు. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ దేవుడు మరలా కృప ఇచ్చాడు. ఈ దినం నా పొరపాటు వల్లే, నా ఎంపిక వల్లే ఇలాగైపోయింది పరిస్థితి. అనేక కుటుంబాలు పాడైపోయాయి. నా జీవిత పరిస్థితి బాలేదు. నా ఎంపిక వల్లే అనుకోని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆయన కృపణిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎటువంటి స్థితి పరిస్థితి అయినా ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా! ఆయన్ని ఎంతగా చూస్తామో జీవితం మారిపోద్ది. ఎంతగా చూస్తామో. ఎంపిక. దృష్టి ఎటు ఉంటుందో అటే ఇదే ఎంచుకుంటాం మనం. ఇక్కడ చూడండి, ప్రశ్న రావచ్చు. దేవుడు ఆదాము అవ్వకి ఏం చెప్పాడు? మొదట ఆదాముదే బాధ్యత. ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు? ఏ ఫలమైనా తిను, మంచి చెడ్డల ఫలం తినొద్దన్నాడు. అవునా? దేవుడు ఏమిచ్చాడు? ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ప్రశ్న రావాలి, మరి దేవుడు అక్కడ ఆపాలి కదా అని. అవునా? దేవుడు ఆపాలి కదా! దేవుడు ఆపడు. మనం ఎంచుకునేటప్పుడు దేవుడు ఆపడు. ఎందుకు ఆపడంటే ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు మనకి. ఇంకోటి, దేవుడు ఎంపిక విషయంలో మనకు నేర్పించడు ఆయన. ఎందుకంటే ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మన జీవిత ఎంపికను మనకి ఇచ్చాడు ఆయన. ఏది ఎంచుకుంటామో అది మన ఇష్టానికి వదిలేశాడు ఆయన. ఏది ఎంచుకుంటామో జీవితంలో ఆ ఫలం కనబడిపోద్ది. ఇక్కడే ప్రాముఖ్యం. దేవుని కృప గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏమి ఎంచుకోలో తెలుస్తుంది. కృప అంటే ఎవరు? యేసుప్రభే. ఆయన కృప సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన గురించి ఎంతగా వింటామో ఏమి ఎంచుకోలో తెలుస్తుంది జీవితంలో. లేకపోతే మనిషి నచ్చింది ఎంచుకుంటాడు. ఖచ్చితంగా ఆ ఎంపికలోకి వెళ్ళిపోతూనే ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చాను అనుకోని బాధపడడానికి లేదు. నేను ఇక్కడికి వచ్చానేంటి, ఈరోజు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? యేసుప్రభుని చూడలేదు. యేసుప్రభుని చూడకపోతేనే ఇవి జరుగుతాయి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? మోషేకి ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెట్టమన్నాడు. అవునా? ఏం చెప్పాడు అక్కడ దేవుడు? చూడమన్నాడు అంతే. చూడమని ప్రజలకు చెప్పమన్నాడు. మోషేకి చెప్పి మోషే ప్రజలకు చెప్పాడు. ప్రజలందరికీ ఏం చెప్పాడు? పాములు కరిచి స్థితిలో ఉన్నప్పుడు ఇత్తడి సర్పాన్ని అందరినీ చూడండి అన్నప్పుడు చూసిన వాళ్ళందరూ బ్రతికారు. చూడమన్నాడు అంతే. ఎలా చూశారు? వాళ్ళు నిదానించి చూశారు. ఎలా చూశారండి? నిదానించి చూశారు. అందుకే యేసుప్రభుని మనం ఎంతగా నిదానించి మనం జాగ్రత్తగా చూస్తుంటామో ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! సమాధానాన్ని అనుభవిస్తాం. లేదంటే
మనుషులందరూ ఎళ్ళేది విధంగా ఎలా ఉంటది? ఇక్కడ ఏం లేదులే బోర్ కొట్టేస్తుంది. ఆహ్లాదకరమైనది ఏం కనిపించట్లేదని ఆ విధానంలోనే ఎళ్ళిపోతాడు మనిషి. ఎప్పుడైతే జాగ్రత్తగా నిదానించి చూస్తామో ఆరోగ్యము, ఐశ్వర్యము, సమస్తాన్ని పొందుకుంటాం. హల్లెలూయా! ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. ఎంతగా నిదానించి ఆయన్ని చూస్తామో ప్రతిదినము అన్నీ అనుభవిస్తాం మనం జీవితంలో. అందుకే ప్రతిదినము ఆయన మాట గురించి వినాలి. సరే. లూకాసు వార్త రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 49వ వచనం. ఇప్పుడు సంపూర్ణంగా మీకు అర్థమైపోద్ది. క్షమించండి. 41 లూకాసు వార్త 10:41. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఎవరు ఎంచుకున్నారండి ఉత్తమమైనది? మరి ఎంచుకుంది జీవితంలో. ఏమి ఎంచుకుంది? యేసుప్రభు మాటలు విందామని ఎంచుకుంది. అవునా? యేసుప్రభు ఏం పలికారు ఇక్కడ? అక్కడేమో దేవుడు చెప్పాడు ఏమని? మోషేకి ఏం చెప్పాడు? ఇత్తడి సర్పం పైన పెట్టమని. అవునా? ఇక్కడ మరలా యేసుప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. జీవితంలో ప్రతి దానికి జవాబు ఇక్కడే ఉంది. దేవుడి మాటలోనే ఉంది. యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మరొకసారి. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అంటే ఎంచుకుందండి. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏం తీసివేయబడదండి? ఆమె ఏమి ఎంచుకుంది? ఆమె జీవితంలో ఏం పొందుకుంది? ఇంకా ఏం తీసివేయబడదు ఆమె జీవితంలోని? మరి జీవితంలో ఏం తీసివేయబడదు? ఎవరితో గడుపుతుంది ఆమె? యేసుప్రభు వస్తే చాలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటది ఆవిడ. ఆమె ఎంచుకుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మార్త అనేకమైన పనులు పెట్టుకుంది. మరియ యేసుప్రభు పాదాల దగ్గరుండి ఆయన మాటలు వింటుంది. అంటే ఇక్కడ మార్త అనేక పనులు పెట్టుకుందంటే, పనులు చేయడం ఈ పని కరెక్ట్, ఇది సరైంది, ఇది సరైందే. కానీ ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఒక్కటే అంటున్నారు. ప్రాముఖ్యమైనది ఏటో తెలిస్తే జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే వెళ్తాం. కరెక్ట్ దారిలో వెళ్తాం. సరైన మార్గంలో వెళ్తాం. మరి యేసుప్రభు దగ్గర కూర్చొని మేము వాక్యం వినుకొని రోజంతా ఉండిపోలా అని అంటున్నారా? కాదు. మరి అనేక పనులు దేవుడు బాధ్యతలు ఇస్తాడు. కుటుంబ బాధ్యత ఇస్తాడు. అవునా? ఉద్యోగం ఇస్తాడు. ఒకరికి ఒక పని ఇచ్చాడు దేవుడు. పరిచర్య ఒకరికి ఇస్తాడు. కొన్ని ఈ ఈ ఈ దినాల్లో ఒక గంట వింటే సరిపోద్దండి. ప్రతిరోజు గంట వినాలి వాక్యం. ప్రతి ఒక్కరు గంట వినాలి. పరిచర్యలో ఉన్న వాళ్ళకి వేరు. పరిచర్యలో 10 గంటలు, 12 గంటలు వినాలి. పరిచర్య వేరు. పరిచర్యలో ఉన్నవారికి అనేక గంటలు వినాలి. పరిచర్యలో ఉన్నవారికి. మరి భూమి మీద ఉన్న ప్రతి మానవునికి రకరకాల పనులు దేవుడు నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ప్రతిదినము గంట వాక్యం వినాలి. వాక్యం వింటేనే, యేసుప్రభు గురించి మాటలు వింటేనే దేవుడు పనిచేస్తాడు. దేవుడు పనిచేస్తాడండి. దేవుడు అక్కడ పనిచేశాడా? పాత నిబంధనలో ఇత్తడి సర్పం చూసిన వారందరూ బ్రతికారు. ఇత్తడి సర్పం అంటే ఎవరు? యేసుప్రభు. మనిషి కుమారుడు పైకెత్తబడ్డాడు. మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు ఎవరిని చూడాలి? ఆయన్నే చూడాలి. ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో జీవితంలో తెలియకుండానే కష్టాలు పోతుంటాయి. హల్లెలూయా! కష్టాలు, సమస్యలు తెలియకుండానే వెళ్ళిపోతాయి. కృపను గురించి తెలుసుకోవాలండి. ఎవరి గురించి? కృప అంటే ఎవరు? యేసు ప్రభు గురించి మాత్రమే తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుందాం అంటే అవ్వదు. సంఘానికి ఎప్పుడు యేసు ప్రభు గురించి రావాలి. ఆయన కనబడతాడు. ఆయన మాటలు వినడానికి రావాలి. ఆయన మాటలు వినబడతాయి. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆయన్ని చూస్తే చాలండి. జీవితంలో ప్రతి పరిస్థితి మారిపోద్ది. హల్లెలూయా! మరి ఈమె జీవితంలో ఏం తీసివేయబడదు తెలుసా? ఆమె యేసు ప్రభుతో గడిపిన సమయం తీసివేయబడదు ఆమె యొద్ద నుంచి. ఆమె యొద్ద నుంచి యేసు ప్రభుతో గడిపిన సమయం, దేవుడితో సమయం గడిపింది కదా! ఇంకా ఆమెతోనే ఉంటది. హల్లెలూయా! ఎందుకు దేవుడు రాయించాడంటే జీవితంలోనే అన్నీ వెళ్ళిపోతాయి. ఏవి ఉండవండి. ఉదాహరణకు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగానో పెంచుకుంటారు. అవునా? ఒక సమయం వచ్చాక ఆళ్ళు వెళ్ళిపోవాలి. ఉండరు పిల్లలు. ఒక వయసు వచ్చాక వెళ్ళిపోవాలి.
లేదు నేను ఆళ్ళే ఎంచుకుంటానంటే అవ్వదు. వెళ్ళిపోలే. చాలామంది బట్టల్ని, వస్తువుల్ని ఎంచుకుంటారు. అవునా? ఏవుండవు. ఏవి ఎంచుకున్నా ఉండవండి భూమి మీద. ఏవుండవు. యేసు ప్రభువుతో గడిపిన సమయం మాత్రమే ఉంటది. హల్లెలూయా! మనం ప్రతిదినము, ప్రతి క్షణం ఆయనతో ఎంతగా గడుపుతున్న ఆ సమయం మనతోనే ఉండిపోద్ది. అది తీసివేయబడదు ఆమె యొద్ద నుంచి. హల్లెలూయా! ఆమె యొద్ద నుంచి తీసివేయబడదది. ఆమె ఎప్పుడు యేసయ్య పాదాల యొద్దుండి ఆయన మాటలు వినేది. ఆయన మాటలు వినగా, వినగా ఆమె యేసుప్రభు కొరకు ఏం చేయాలో, యేసుప్రభు గురించిన మాటలు విన్న తర్వాత జీవితంలో ఏం చేయాలో ఆమెకు తెలిసిపోయేది. యేసుప్రభు గురించి తెలుసుకుంటే జీవితంలో ఏం చేయాలో తెలిసిపోద్దండి. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించాడో తెలుస్తది. యేసుప్రభు గురించి తెలుసుకోకపోతే తెలీదు. హల్లెలూయా! తెలీదు. వయసెళ్ళిపోద్ది. వయసు ఆగదు. అవునా? సమయం ఆగదు. కాలం ఆగదు. ఏవి ఆగవు. వాటి పద్ధతిలో ఎళ్ళిపోతున్నాయి. అవునా? దేవుడు నిర్ణయించాడు ఆటికి. సమయం ఆగుతదా? మన గురించి ఏం ఆగదు. నేను ఇంకో 2 రోజులు నా గురించి ఉండంటే ఉండదు. ఎళ్ళిపోతూనే ఉంటది. ఆగదు. అందుకే సమయం ఉన్నప్పుడే సమయాన్ని దేవుడు సద్వినియోగపరచుకోమన్నాడు. ప్రతిదినము దేవుడితో సమయం గడిపినప్పుడు ఆ సమయం మనతోనే ఉంటది. యేసు ప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో, మన జీవితంలో ఏం చేయాలో తెలుస్తది. ఎక్కడికెళ్ళాలో తెలుస్తది. ఏం చేయాలో తెలుస్తది. దేవుడు మన జీవితాన్ని ఎందుకు నిర్ణయించాడో తెలుస్తది. ఇంత కృపనిచ్చాడు. ఇంత కృప కలిగిన వాక్యాన్ని మన ముందు ఉంచాడాయన. మన ముందు ఉంచి ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. ఎవరైతే ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి ఎళ్తారో, ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. మరి ఆయన యొద్దకెళ్ళినప్పుడు జ్ఞానంతో నింపబడతాం. ఏం నింపబడతామండి? జ్ఞానం వస్తది. జ్ఞానం వచ్చినప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో తెలిసిపోద్ది. మరి ఎప్పుడు ఆ యేసుప్రభు గురించి ఎళ్ళినప్పుడు, ఆమె ఏ సమయంలో ఏం చేయాలో ఆమెకు తెలుసు. హల్లెలూయా! ఆమె గురించి ఆ సందర్భంలో చూస్తే ఇంకా చక్కగా దేవుడు రాయించుంచాడు. సమయం లేదు మరి. హల్లెలూయా! దేవుడు అంత కృపనిచ్చాడాయన. ఆయన కృప గురించి యేసుప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో, మనం ఏమి ఎంచుకోవాలో తెలుస్తది జీవితంలో. హల్లెలూయా! ఏమి ఎంచుకోవాలో తెలుస్తది. ఎక్కడికెళ్ళాలో తెలుస్తది. ఏ సమయంలో ఏం చేయాలో తెలుస్తది. హల్లెలూయా! ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ ఎంచుకున్నాడాయన. హల్లెలూయా! ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొని, మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి, తన ప్రాణాన్ని అర్పించి, మన యెడల ఆయన ప్రతిదినము కృపను చూపుతూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, మన యెడల ఎంతగా కృప చూపుతాడంటే, మన ఊహకు అందదు. ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటుంటామో, ప్రతీదీ ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా! సరే. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన సిలువలో నలిగిపోయాడాయన. మనం ఆరోగ్యంగా ఉండాలని. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడాయన. ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడాయన. మనం ఆరోగ్యంగా ఉండాలని మనల్ని ఎంచుకున్నాడాయన. అందుకే ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని ఎంతగానో చిందించాడు ఆయన. అంతగా ప్రేమించాడు ఆయన. ప్రతి మానవుణ్ణి ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం. మనందరి కొరకు ఆయన అనుగ్రహించాడు దేవుడు. అంతగా మనల్ని ప్రేమించాడు దేవుడు. ఆయన మనం ఎంతగా నమ్ముతుంటామో మనం ఎల్లప్పుడూ ముందుకెళ్తూనే ఉంటాం. మనలందరినీ ఆయన ఎంచుకొని ఆయన రక్తంతో కడిగాడు ఆయన. కడిగి మనలందరినీ నీతిమంతురాలుగా తీర్చాడు ఆయన. ప్రతిదినం ఆయన నమ్మమంటున్నాడు. ఈ సమయంలో కూడా నేను యేసు క్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. దేవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను నాయన. దేవా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మమ్మల్ని అందరినీ మీరు ఎంచుకున్నారయ్యా. మమ్మల్ని అందరినీ మీ విలువైన రక్తంతో కొనుక్కున్నారు నాయన.
మీ విలువైన రక్తంతో కొనుక్కున్నారయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. మీ కృపను మా ఎడల ఎంతగానో చూపిస్తున్నారయ్యా. ఎల్లప్పుడూ ప్రతిక్షణం చూపిస్తూనే ఉన్నారయ్యా. దేవా మీకు వందనాలు. మీకేమి ఇవ్వలేమయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మేము ఎప్పుడైతే నేనా యేసుప్రభుని గురించి మేము ఎంచుకొని మాటలు వింటుంటామో మా జీవితంలో మాకేం చేయాలో తెలుస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, మేము అసలు ఎందుకున్నామో తెలుస్తుంది నాయన. ఇంత కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎల్లప్పుడూ మీ వైపు చూస్తూ మీ మాటలు వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి తీసుకెళ్ళండి అయ్యా. అలా వినగలిగే హృదయం ఇచ్చి దేవా, వినే సామర్థ్యం ఇచ్చి నడిపించుకోండి దేవా. అలాగే వారి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మీ కృపను జ్ఞానం దయచేయండి నాయన. మీ కృపను జ్ఞానం దయచేయండి. వారి సమస్యలు ఇబ్బందులు మీకు తెలుసు నాయన. మీ కృపను దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్య స్థితి ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ఆయన. ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరచువారు మీరు నాయన, మీరయ్యా. స్వస్థపరచువారు మీరయ్యా. దేవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తూ మీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా. వినే సామర్థ్యం, వినగలిగే హృదయం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు నానా ఇతర సర్పాన్ని చూసినప్పుడు ఎలాగైతే బ్రతికారో, నిదానించి చూసిన ప్రతి ఒక్కరూ బ్రతికారు నాన్న. ఇదేను నాన్న, ప్రతి క్షణం మీ వైపు చూస్తూ ఈ జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటామయ్యా. ఇంత కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు. ఇంత కృపనిచ్చావయ్యా. ఎల్లప్పుడూ మేము యేసు ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్తుంటాం నాయన. మా కృపను దయచేయండి అయ్యా. వినగలిగే సామర్థ్యం దయచేయండి, వినే హృదయం దయచేయండి అయ్యా. మీరు మమ్మల్ని నడిపించుకోండి అయ్యా. మీరు మమ్మల్ని నడిపించేవారయ్యా. అయ్యా, మరియం మీ పాదముల యొద్ద గడిపింది నాయన. తన గడిపిన సమయం ఎప్పటికీ తీయబడదని మీరు చెప్పారు నాయన. అవునయ్యా, మీతో గడిపిన సమయం శాశ్వతం ఉంటూనే ఉంటుందయ్యా. మీతో గడిపిన మీ మాటలు విన్న ప్రతి మాట మా జీవితంలో ఫలిస్తుందయ్యా. మేము ఎప్పుడైతే మీ మాటలు ఎంచుకుంటామో మా జీవితంలో ఫలిస్తూనే ఉంటుందయ్యా. దేవ, ఎంచుకునే కృపనిచ్చినందుకు వందనాలు. ఎంచుకునే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాను. మమ్మల్ని మీరే నడిపించి మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.